తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల 1979-82 బీఎస్సీ తరగతి పూర్వ విద్యార్థుల పునఃకలయిక కృష్ణానది ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఉన్న వలభాపురం గ్రామంలో పూర్వ సహా విద్యార్థి లయన్స్ క్లబ్ మాజీ జిల్లా గవర్నర్ అన్నపరెడ్డి కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆ కాలంలో తిన్న చిరుతిండ్లను, అచ్చమైన పల్లెటూరి భోజనాన్ని సహ విద్యార్థి కోటిరెడ్డి ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సహ విద్యార్థిని ప్రస్తుత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జి రాధారాణి మాట్లాడుతూ, ఈ పునఃకలయిక సహ విద్యార్థులు తిరిగి కలుసుకోవడానికి, అనుభవాలు పంచుకోవడానికి మరియు వారి శాశ్వత బంధాన్ని జరుపుకోవడానికి ఒక వేదికను అందించిందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోటిరెడ్డి మాట్లాడుతూ, మేము చదువుకున్న సమయంలో అందరూ స్నేహభావంగా ఉండి భవిష్యత్తు పట్ల పరస్పరంగా చర్చించుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఉండేవారమని, అందువల్లే తమ స్నేహితులలో చాలా మంది ప్రభుత్వ ఉన్నతాధికారులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, అధ్యాపకులుగా ఉన్నత స్థానంలో ఉన్నారని, ఈనాటి ఆనందాన్ని చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. 1982లో విఎస్ఆర్ కాలేజీలో ఫైనల్ ఇయర్ బీఎస్సీ చదువుకున్న మా మిత్రులందరూ కూడా నవంబర్ 19, 2023న మళ్ళా విఎస్ఆర్ కాలేజీలో 40 సంవత్సరాల తర్వాత కలవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు అవకాశం వచ్చినా, ఏ సందర్భం కలిసినా మేము మళ్ళా కలవటానికి అవకాశాలు ఏర్పడి కలుస్తూ ఉన్నాం. ఆ విధంగా మళ్ళా నవంబర్ 19, 23 తర్వాత 5 సార్లు కలవటం జరిగింది. ఇది 5వసారి. ఇక్కడ మా స్నేహితులంతా కూడా పచ్చని పొలాల మధ్య కృష్ణ ఒడ్డున ఒక గ్రామంలో కలిస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం వ్యక్తపరచగా మా స్వగ్రామం వల్లభాపురంలో ఇవాళ ఇక్కడ అందరం కలవటం జరిగింది. సో ఈరోజు దాదాపు 30 మంది పైన మా క్లాస్మేట్స్ అంతా ఇక్కడ వచ్చి ఆనందంగా గడిపాం. చాలా సంతోషాన్ని ఆస్వాదించాం. మరి జీవితాల్లో వివిధ రంగాల్లో స్థిరపడి కుటుంబ సభ్యులతో సహా ఇవాళ ఇక్కడికి వచ్చి మరి సంతోషంగా గడపడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు మా వాళ్ళు కూడా ఒక్కొక్కరు మాట్లాడతారు. జయశ్రీ తను యాక్చువల్లీ ఇది క్రెడిట్ అంతా కోటిరెడ్డిదండి. 2 నెలల నుంచి పాపం ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూ ఇది ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. తన లయన్స్ కెరీర్ని తను ఎంత సీరియస్గా తీసుకున్నాడో ఇది కూడా అట్లాగే తీసుకుని చేస్తున్నాడు. యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ కోటిరెడ్డి. మా క్లాస్మేట్ అయిన ఏవి రావు నౌ ఈజ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ. మాకు అది కూడా చాలా హ్యాపీగా ఉంది. మా క్లాస్మేట్ ఒక పెద్ద హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఉంటాం. సో ఏవి రావు గురించి మాట్లాడారు. నమస్కారం అండి, నేను డాక్టర్ వెంకటేష్ రావు, గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ సూపరింటెండెంట్. నేను 79 ఇంటర్మీడియట్ విఎస్ఆర్ కాలేజీలో క్లాస్మేట్ మా ఈ బ్యాచ్కి. సో 79 తర్వాత నేను మెడికల్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. కానీ కోటిరెడ్డి మధ్యలో నాతో కాంటాక్ట్లో ఉన్నాడు. 45 సంవత్సరాల తర్వాత, వాళ్ళైతే 40 ఏళ్ళ తర్వాత, కానీ నేను మాత్రం 45 సంవత్సరాల తర్వాత 23 నవంబర్లో నన్ను కూడా ఇన్వైట్ చేశారు. అప్పటి నుండి ఫ్రీక్వెంట్గా కలుస్తున్నా. అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడల్లా కలుస్తున్నాను. నేను 45 సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ క్లాస్మేట్లను కలవటం, అందులో ఇటువంటి వాతావరణంలో కలవటం, అందరూ ఇంత స్నేహభావంతో ఉన్న క్లాస్మేట్లతో కలిసి మేము గడపడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ నమస్కారం. యాక్చువల్గా ఇదంతా అంకురార్పణ అయింది కేఆర్కే రెడ్డి చెన్నైలో కలుసుకొని మనందరం కలిసి ఒకసారి యూనియన్ అయితే బాగుంటుందని ఆకాంక్ష వెలుగుచ్చిన క్షణం నుంచి ఇన్స్టంటేనియస్గా 42 డేస్లో వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి 42 డేస్లో మళ్ళీ నవంబర్ 19 నవంబర్ 2023 రోజున కాలేజీలో అందరం కలిసి యూనియన్ అయ్యే 42 డేస్ గ్యాప్లో అయ్యాం. సో ఇంత అన్ప్రెసిడెంటెడ్ షార్టెస్ట్ టైంలో ఆయన ఘనత మా గ్రూప్కే దొరుకుతుందని అనుకుంటున్నాను. ఇట్స్ ఆల్ గోయింగ్ వెరీ వెల్ అండ్ హోపింగ్ దట్ ఇట్ విల్ కంటిన్యూ ఇన్ ది సేమ్ మ్యానర్. ఆరోగ్యం బాగోనప్పటికీ అందరినీ చూడాలనే తపనతో ఇక్కడకు వచ్చిన తర్వాత, అందరినీ చూసిన తర్వాత స్నేహ బలం వల్ల మానసిక స్థైర్యం పెరిగి ఆరోగ్యం కూడా సరిపోయినటువంటి మంచి మిత్రుడు మా ఎంఎన్ రాయ్. 40 సంవత్సరాల క్రితం కాలేజీలో చదువుకొని
తర్వాత అనుకోని విధంగా 23వ సంవత్సరంలో మేమందరం కలిసి తెనాలిలో రీయూనియన్ జరుపుకోవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ తర్వాత మేము ఎవరికి కూడా పరిచయాలు లేవు. ఎక్కడెక్కడో చాలా ప్రదేశాల్లో మేము అందరం ఉండి కూడా అనుకోని విధంగా ఈ యొక్క కలయికకు ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటును అందించి చక్కటి కలయికను ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూపులు తయారు చేసి ఈరోజు మేమందరం సంతోషంతో గడుపుతూ కారణమైన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు మాతో పాటు. కొంతమందికి మాకు ఆరోగ్యం బాగోలేకపోయినాను మేము స్నేహితులతో ఉంటే చాలా మంచి భావాలు మంచి శక్తి వస్తుందనే నమ్మకంతో మేము యూనియన్కి రావడం జరిగింది. అనుకున్న విధంగానే 23వ సంవత్సరంకి 25వ సంవత్సరానికి ఇప్పుడు మాలో చాలా మార్పు వచ్చింది. ఆ రోజుకి మేము ఈ రోజుకి చాలా బలంగా మంచి ఆరోగ్యంతో ఉంది. ఈ దినమంతయు కూడా ఇక్కడ వెళ్తూ మేము గడపడానికి మాకు అవకాశం దొరికింది. మరి యూనియన్కి అందరి తోడ్పాటు ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు చేశాడు. అనేక పర్యాయాలు భారత ప్రభుత్వం నుంచి అవార్డు స్వీకరించాడు. ఆనాటి మన్మోహన్ సింగ్ నుంచి ఈనాటి చంద్రబాబు వరకు, ఆనాటి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర అవార్డు స్వీకరించిన వ్యక్తి. వారు మాట్లాడతారు. స్నేహితులందరినీ కూడా కలవటం చాలా సంతోషంగా ఉంది. సో 40 ఇయర్స్ తర్వాత మేమందరం కూడా మా యొక్క పూర్వ అనుభవాలని నెమరేసుకోవడానికి ఇది మంచి చక్కటి అవకాశంగా భావిస్తూ మేమందరం కూడా చాలా హ్యాపీగా గడుపుతున్నాము. సో ఇలా ఇటువంటి సమావేశాలు ముందు కూడా జరగాలని చెప్పేసి సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. మరి మాకందరికీ గర్వకారణం ఏంటంటే మా క్లాస్లో ఒక ఆవిడ హైకోర్టు జడ్జిగా సేవలు అందిస్తూ త్వరలోనే రిటైర్ కూడా కాబోతూ ఉన్నారు. మరి తను కూడా తన భావాలను ఒక్క నిమిషం పంచుకుంటే బాగుంటుంది. ఒకరు హైకోర్టులో జడ్జిగా సేవలు అందిస్తూ ఉన్నారు. మాకందరికి అది ఎంతో గర్వకారణంగా ఉంది. వారు జస్టిస్ డాక్టర్ రాధారాణి. సాధారణంగా లాలో పిహెచ్డి చేయటం అరుదు. అటువంటిది వారు లాలో కూడా పిహెచ్డి చేసి డాక్టరేట్ డిగ్రీ పొంది హైకోర్టు జడ్జిగా సేవలు అందిస్తూ ఉన్నారు. మా అందరికీ చాలా గర్వకారణం, సంతోషం. వారు కూడా తన అభిప్రాయాలను పంచుకుంటే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. నవంబర్లో మా బ్యాచ్మేట్స్ జయ కోటిరెడ్డి వాళ్ళిద్దరి అనుకోవడంతో ఇది స్టార్ట్ అయింది. మళ్ళీ రీయూనియన్ అన్నది రకరకాలుగా వాట్సాప్లో వాటిల్లో చూస్తూ ఉంటున్న గ్రూప్స్ ఫామ్ అవ్వటం అన్నది, మా వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఫామ్ చేయటం, ఇలా అందరినీ ఒకసారి కలపటం అన్నది చాలా సంతోషం కలిగించింది. మేమందరం ఒకళ్ళొకళ్ళు చూసుకున్నది 40 ఇయర్స్ తర్వాత. అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. లైఫ్లో అందరు సెటిల్ అయిపోయి రకరకాల మార్గాల్లో వృత్తుల్లో వాళ్ళ జీవన గమ్యాలు ఏర్పరచుకొని ఇప్పుడు ఈ రకంగా చాలామంది రిటైర్ అయిపోయి ఈ స్టేజ్లో ఇప్పుడు అందరం కలుసుకోవటం, మా పిల్లల గురించి బాగోగుల గురించి తెలుసుకోవటం, ఇది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రీయూనియన్స్ అందరికీ కూడా చాలా ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. అందరూ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. హైదరాబాద్లో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ పెట్టి చాలా అభివృద్ధిలోకి వచ్చారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన టి హరిప్రసాద్ వారి భావాలు కూడా పంచుకుంటారు. దగ్గర పెట్టి మళ్ళీ కలవాలని అనుకుంటున్నాను. తలలో ఏంటి ఏదో అంటారే నాలుక అని అందరిలోకి అందరినీ అన్ని వేళ చక్కగా మాట్లాడిస్తూ కలిపే మరొక వ్యక్తి, మరొక ఇండస్ట్రియలిస్ట్ రేపల్లిలో గతంలో వారింట్లోనే కలిసాం, దేవరాజ్. ఆయన కూడా తన అభిప్రాయాలు చెప్తాడు. యూనియన్లో మరొక ముఖ్య పాత్రధారి సూత్రధారి ఈ యూనియన్లో మరొక పాత్రధారి సూత్రధారి మా విశ్వేశ్వరనాథ్, విశ్వ అని పిలుస్తాం. వారిని కూడా మాట్లాడవచ్చు. అందరం కలయికలో మేము కలవడం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరికి ఎన్ని ఉన్నా కూడా మేము అందరం షేర్ చేసుకుంటాం. ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అందరి అడ్రస్లు గ్యాదర్ చేసి ఇంతమందిని ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కల్పించింది మా రాజేశ్వరి. నా పేరు రాజేశ్వరి. నేను ఈ గ్రూప్లో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను రిటైర్ అయ్యాక తెనాల్లోనే ఉన్నాను కాబట్టి ఈ మాత్రం హెల్ప్ చేయగలిగాను మా గ్రూప్లో క్రియేట్ చేయడం కోసం. ఓకే, థ్యాంక్ యూ.